ఈరోజు యానివర్సరీ. మేము వర్జీనియాలో ఉన్నాము, నార్త్ కేరళైనా నుంచి నిన్ననే వచ్చామన్నమాట. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఎలా స్టార్ట్ అవుతున్నాము. స్పెషల్ అసలు ఏం లేదు. అనుకోకుండా యానివర్సరీ రోజునే మనం వర్జీనియాలో ఉండాల్సి వచ్చింది. మీకు గుర్తుంది కదా, 6 months ముందు మేము వర్జీనియాలో ఉండేవాళ్ళము. అక్కడ మేము వర్జీనియా నుండి 6 నెలల ముందు ఇక్కడికి వచ్చాం కదా అండి. మాది 1 year లీజ్ అక్కడ ఉండేదన్నమాట. మనం మధ్యలో వచ్చాము, అందుకని ఇప్పుడు లీజ్ ఇంకా టైం అయిపోయింది. మనం వెళ్ళి టెర్మినేషన్ సైన్ పెట్టాలి. కరెక్ట్గా యానివర్సరీ రోజే పెట్టాల్సి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా యానివర్సరీ ముందు చాలా ప్లాన్స్ ఉండేవి నాకు. నా ముందు వీడియోస్లో కూడా మీరు చూసుండొచ్చు. కొంచెం డెకరేషన్ చేయటము, మా వారికి గిఫ్ట్ కొనటము, కొంచెం సెలబ్రేషన్ చేసుకోవటము, అలాగా కొంచెం డిసప్పాయింట్మెంట్తోనే నేను స్టార్ట్ అయ్యాను. అదేంటి ఈరోజు నైట్ అయితే డెకరేషన్ చేసేదాన్ని, గిఫ్ట్ ఇచ్చేదాన్ని అవన్నీ అని అలా అనిపించింది. అదేంటో నాకు తెలియదండి. అమెరికా నుండి నేను నా యానివర్సరీ రోజునే దిగాను అనమాట వర్జీనియాలో ఫస్ట్ టైము. ఆ నెక్స్ట్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ వర్జీనియాలోనే ఉన్నాను. ఆ 2 years తర్వాత ఈ 3rd year మనం నార్త్ కేరళైనాకి వచ్చాక కూడా వర్జీనియాకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 4.5 గంటలు చూపించింది ర్యాలీ నుండి. కరెక్ట్గా 2 hour జర్నీ అయింది. ఇంకా పెద్ద వర్షం స్టార్ట్ అయింది అనమాట. తోవలో కొంచెం భయంగా అనిపించింది. చాలా పెద్ద వర్షము. నైట్ టైం జర్నీ చేసింది చాలా తక్కువ కదా, కానీ మంచిగా చేరిపోయామన్నమాట. ఇక్కడ ఆంటీ అంకుల్ ఉన్నారు కదా, నేను వర్జీనియా అప్పట్లో వ్లాగ్స్లో వాటిలో మీకు చూపించేదాన్ని. వాళ్ళ ఇంట్లోనే ఉండబోతున్నాము. మంచిగా వాళ్ళది కూడా యానివర్సరీ అయింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చారంట. కేక్ పట్టుకుని వేరే స్టేట్ నుండి వచ్చారంట. వాళ్ళు ఈవినింగ్ కట్ చేసి నైట్ మేము వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. సో అలా కేక్ తినేసి మాకంటూ రూమ్ చూపించాక ఇక్కడికి వచ్చేసాము. వచ్చే ముందే కరెక్ట్గా కార్ స్టార్ట్ అవ్వే ముందే మా వారు ల్యాప్టాప్ పైన వాటర్ పడిపోయింది. దాన్ని అలా పెట్టారనమాట. ఆన్ అవుతుందో ఆన్ అవుదో అని చెప్పి కొంచెం భయపడ్డాము. ఆంటీ వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ ప్రతి మంత్ కూడా వర్జీనియాలో ఉండేటప్పుడు వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు అయితే మంత్లో 2 times అలా వెళ్ళేవాళ్ళము. ఎప్పుడు జస్ట్ కిందనే ఉండేవాళ్ళము. పైకి వెళ్ళండి అన్నా కూడా కిందనే హాల్లోనే స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. ఈసారి గెస్ట్లా ఉండాల్సి వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక కొత్తగా అనిపించింది నాకు. ఈ ఫీలింగ్ అయితే మాత్రం ఆంటీ వాళ్ళ ఇంట్లో మేము గెస్ట్లా ఉంటాం ఏంటి అన్నట్టు. ఆ రోజు జర్నీ అంతా మీకు రీసెంట్గా ఒక ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో చెప్పా కదండి, జర్నల్ని రాస్తున్నా అని. సో ఆ రోజుది ఏమైందని రాసుకుంటున్నాను. ఫస్ట్ టైం ముందు రోజు నైట్ సెలబ్రేషన్ కానీ అసలు డెకరేషన్ ఏం లేదు. నాకు కొంచెం అది వెలితిగా అనిపించింది, ఇలా అయిందేంటి అని. కానీ సరే, ఇంకా అందరి మధ్యలో ఉన్నాము, అంతకంటే బ్లెస్సింగ్ ఏం కావాలి, ఎప్పుడు చూసినా ఇద్దరమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అని మళ్ళీ నాకు నేనే చెప్పుకొని ఇంకా డే పొద్దున్నే లేచి కింద దిగేసరికి ఆంటీ అప్పటికే వంట స్టార్ట్ చేస్తున్నారు. సాటర్డే వెజ్ తింటాం కనుక ఇంకా మా కోసం వెజ్ చేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా యానివర్సరీ. ఎవరైనా కింద ప్రేమగా అభిమానంగా విషెస్ చెప్తుంటారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసినందుకు. మేము ఇప్పుడు ఈరోజు యానివర్సరీ. మేము వర్జీనియాలో ఉన్నాము, నార్త్ కేరళైనా నుంచి నిన్ననే వచ్చామన్నమాట. యానివర్సరీ కదా ట్రిప్ అని అనుకున్నారేమో, అస్సలు కాదు. కరెక్ట్గా యానివర్సరీ రోజే మేము ఇక్కడ లీజ్ క్యాన్సిల్ చేయాల్సిన పని ఉందనమాట. లీజ్ క్యాన్సిల్ అంటే లీజ్ టెర్మినేషన్. ఏకంగా లీజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫిజికల్గా వచ్చి సైన్ చేయాలన్నారు. కొన్నిట్లో ఆన్లైన్లో అయిపోతుందంట, కానీ ఇక్కడ ఆఫ్లైన్లో అందరము వచ్చి సైన్ చేయాలి, ఎవరెవరైతే లీజ్లో ఉన్నామో వాళ్ళంతా. అందుకని నిన్న వచ్చామన్నమాట. ముందు నుండే తెలుసు ఇలా ఉంటుందని. ఫస్ట్ టైము యానివర్సరీకి అసలు ఏం చేయలేదన్నమాట. ఒక గిఫ్ట్ కొనలేదు, డెకరేషన్ లేదు, ఏం లేదు, నైట్ సెలబ్రేషన్ లేదు, అసలు ఏమీ లేదు, అసలు ప్లాన్ లేదు. ఈరోజు యానివర్సరీ. ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము. మీరు నా ముందు వ్లాగ్స్లో కూడా చూస్తుంటారు. ఆంటీ వాళ్ళతో నేను ఆంటీ వాళ్ళతో కాదు కానీ చాలా వ్లాగ్స్ ఇక్కడ చేయటము, షార్ట్స్లో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. పొద్దున్నే లేచి మా కోసం ఇలా వెజ్జే తింటామని చెప్పి వెజ్లో వెరైటీస్ చేస్తున్నారు. అసలు మన కోసం దేశం కాని దేశంలో ఒకరు
చిన్న ఎఫర్ట్స్ పెట్టినా కానీ మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటిది మన కోసం ఇంత చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. నార్త్ కేరళకి మూవ్ అయ్యి 6 మంత్స్ అయిపోయింది. మన ఇంట్లో తినటము, రెస్టారెంట్లో తినటమే కానీ మనము బయటికి ఇలా మనం ఒక ఇంటికి భోజనానికి వెళ్ళి కూడా 6 మంత్స్ అయింది. ఇక్కడ ఉండేటప్పుడు ఎవ్రీ మంత్ కూడా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం అవి చేసేవాళ్ళం అనమాట. చాలా మిస్ అయ్యాం ఆంటీ ఫుడ్ని కూడా. చక్కగా మళ్ళీ ఇన్ని డేస్కి తిన్నాము. ఆంటీ ఇడ్లీ అవన్నీ చేశారు. ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి లీజింగ్ ఆఫీస్లో మెయిన్ మనం వచ్చింది అదే పని కోసం కదా, లీజింగ్ ఆఫీస్లో సైన్ చేయడానికని స్టార్ట్ అయ్యాము. ఆంటీ వాళ్ళ అమ్మాయి డ్రాప్ చేస్తున్నారు మాకు లీజింగ్ ఆఫీస్ దగ్గరికి. ఎన్ని డేస్ అయిపోయిందో అనిపించింది. ఈ క్లైమేట్ అంతా చూసి మనకు బాగా అలవాటైన రోడ్డు ప్లేస్ కదా, చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడికి లీజింగ్ ఆఫీస్ దగ్గరికి రాగానే మోనిషా వెయిట్ చేస్తుంది. తను నేను ఎన్నో కలిసి వ్లాగ్స్ షార్ట్స్ కూడా అప్పుడు చేసేవాళ్ళం కదా. చాలా 6 మంత్స్ తర్వాత మళ్ళీ మోనిషాని కలిశాను. అది కూడా నాకు హ్యాపీ అనిపించింది. లీజింగ్ ఆఫీస్లో ఇంకా సైన్ పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఉండే అపార్ట్మెంట్కి కంప్లీట్గా బంధం అయిపోయినట్టేని, ఇంకా ఇక్కడ బాధ్యత కూడా మనకు తీరిపోయినట్టే అనమాట. ఇంకా కంప్లీట్గా మనం వర్జీనియాకి చుట్టాలైపోయాము. ఇంకా అప్పుడప్పుడు వస్తే ఇలా చుట్టారికంక రావటమే. ఊరొదిలి 6 మంత్స్ ముందే వెళ్ళిపోయాము కానీ అఫీషియల్గా ఇప్పుడు ఇంకా మొత్తానికే ఇంకా బంధం పోయినట్టు అనిపించింది. ఈ ఫెయిర్ ఫ్యాక్స్ దగ్గరలో ఫేరోక్స్ మాల్ అని ఒకటి ఉంటుంది. టైసన్స్ కార్నర్ కూడా ఉంటుంది అనమాట. ఫేరోక్స్ మాల్ కంటే టైసన్స్ కార్నర్లో ఎక్కువ షాప్స్ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి టైసన్స్ కార్నర్కి వెళ్ళిపోయాము. మా వారికి వాచ్ కొందాం అనుకొని ఆయన డైవర్ట్ చేయడానికి అనమాట. అది ఇది వేరువేరువన్నీ చూస్తున్నాం ఆయన ముందు. కానీ మా ఎయిమ్ అంతా ఏదో ఒక వాచ్ కొనాలని. ఇవన్నీ చూస్తుంటే ఏదైతే మనకు బాగా నచ్చుతుందో అది కళ్ళు జిగ్గుమనేంత కాస్ట్ చెప్తున్నారు. సరే అని మా వారిని ఏదో ఒకలా డైవర్ట్ చేస్తూ ఆయనకి అది ఇది ఊరికూరికి అలా చూపిస్తూ అనమాట. ఆయన అటువైపు మేము ఇటువైపు ఒక్కోళ్ళు వెళ్ళిపోయాము. ఇంతలోగా నేను ఆయన అటు వెళ్ళిపోగానే వాచ్ సెలెక్ట్ చేద్దాం అనుకొని ఇంకా నేను అనుకునే బడ్జెట్లో కుదిరినట్టు చూస్తున్నాను అనమాట. నాకు ఒక 4-5 టైప్స్ బాగానే అనిపించాయి కానీ ఇది ఎందుకో కొంచెం యూనిక్గా అనిపించింది. లోపల గ్రీన్ కలర్ షేడ్ అవన్నీ ఉండటము, దాన్ని ఒక పావుగంట సేపు అటు ఇటు ఆలోచించి సెలెక్ట్ చేస్తామన్నమాట. మా వారికి తెలియకుండా మా వారు ఫస్ట్ ఫ్లోర్కే ఎక్కడికో వెళ్ళిపోయారు. మెయిన్ మాల్కి వచ్చే పని అయితే వాచ్ కొనటమే కదా. మా వారు నాకు ఏదైనా తీసుకో యానివర్సరీ కదా అంటున్నారు కానీ నాకు ఏం తీసుకోవాలి నాకు అసలు అర్థం కాలేదు. వద్దు తర్వాత తీసుకుంటా అని చెప్పి నేను ఏదైనా కొనుక్కుంటా అని ఈ కీ చైన్ షాప్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం కదా అని చెప్పి ఇయర్ రింగ్స్ అవన్నీ చూస్తే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట నిజం చెప్పాలంటే. కానీ కొన్ని ఎందుకు అసలు నాకు పెడితే బాగుంటాయా బాగోవా అని చెప్పి ఒక ఆలోచనతో ఉండిపోయి బాగా నచ్చినవి కాస్ట్లీగా అనిపించాయి అనమాట. బాగా కాస్ట్ ఎక్కువగా అనిపించాయి. అవి మా వారికి అడిగితే కొంటారు కానీ ఎందుకు అంత వర్తా కాదా అని చెప్పి ఇంకా ఆలోచించి ఆగిపోయాను. ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను అనమాట. వెళ్ళి ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చేస్తాను. చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ లోవిషా అనే దగ్గర మాత్రము. కానీ ఇక్కడ కంటే ఇంకో చోట మేసీస్ ముందనుకుంటా ఒక బ్రేస్లెట్ స్టోర్ ఉంది. అక్కడైతే మంచి కలెక్షన్ ఉంది. నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనే టైప్ మోడల్స్లోని నాకు కనిపించాయి. అక్కడ కూడా క్లిప్స్ తీసాను, మీకు అది చూపిస్తానండి. ఇదేనమాట ఆ షాపు, అవుట్ సైడ్ అనమాట. జస్ట్ మాల్ మధ్యలో ఒక చిన్న షాప్లా ఉంది. జస్ట్ ఆ వేలోనే ఓపెన్ షాప్లా ఉందనమాట. నాకు చాలా బాగుంది అసలు కలెక్షన్. నేను ఇప్పటి నుంచే ఈ మోడల్లో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ నాకు ఎందుకో మళ్ళీ అక్కడ కూడా కాస్ట్ ఎక్కువ అనిపించి సరేలే తర్వాతైనా తీసుకుందాం, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, కావాలంటే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అని చెప్పి అవన్నీ చూసుకొని అటు ఇటు క్లోత్స్, ముఖ్యంగా రెడ్ కలర్ ఫ్రాక్ ఏదైనా దొరుకుతుందేమో అని చూద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ నాకు దొరకలేదన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా యానివర్సరీకి రెడ్ ఫ్రాక్ ఆర్ రెడ్ ఏదైనా వేసుకొని ఫోటో తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఆ రెడ్లో కూడా ఏం దొరకలేదు. టైసన్స్ కార్నర్కి ఎప్పుడు వచ్చినా కానీ చా స్ట్రీట్ ఫుడ్ అని ఇక్కడ సమోసా చాలా బాగుంటుందండి. నేను ఒక షార్ట్లో కూడా అప్పుడు పెట్టినట్టున్నాను. మళ్ళీ అక్కడే ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ అక్కడే ట్రై చేసాము. ఈసారి ట్రిప్లోకి వచ్చాక ప్లేస్లే తిరిగాం కానీ ఇక్కడికి రావటం ఫస్ట్ మా వారి ఫ్రెండ్ దగ్గరికి వచ్చామన్నమాట. వర్జీనియాలో 1.5 year ఆయన ఉండేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకున్నాము కానీ లాస్ట్ నార్త్ కేరళలో 6 months తను ఉండేటప్పుడు మాత్రము చాలా మంచిగా ఉన్నామన్నమాట. అప్పుడప్పుడు వస్తే ఫుడ్ పెట్టడము, తను మాకు ఎక్కడికైనా తీసుకువెళ్ళటము అలా చేసేవాళ్ళం. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. తను ఇప్పుడు లీవ్లో ఉన్నారు, ఒక 6 months లీవ్ తీసుకున్నారనమాట. వాళ్ళ వైఫ్తో వర్జీనియాలో ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు కలలేదు కానీ ఈసారి ట్రిప్లో అలా కలిసాము. నాకు అది చాలా బాగా అనిపించింది. ఇక్కడికి అవన్నీ తిరిగేసాక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఆంటీ వచ్చేటప్పటికి మంచి ఫుడ్ తయారు చేసి ఉన్నారనమాట.
వెజ్ బిర్యానీ, ఇంకా చికెన్ తినమని అరటికాయతో ఫ్రై, ఇంకా ఫిష్ తినమని అరటికాయతో ఫిష్ లాగా ఫ్రై చేశారు. ఇంకా చిక్కుడుకాయ కూర అవన్నీ చేసి స్వీట్ కూడా తయారు చేశారనమాట. మాకు సర్ప్రైజ్గా కేక్ అవి తెప్పించి వాళ్ళ రిలేటివ్స్ కూడా అప్పుడే వచ్చారు. ఇంకా పక్కనే ఇంకో ఆంటీ వాళ్ళు కూడా తెలుసు, మాకు కూడా పరిచయం ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచారనమాట. పిలిచి వాళ్ళందరి మధ్యలో మోనిషా కూడా ఉంది మాతో పాటు. మేమంతా ఉండేటప్పుడు కేక్ అవి కట్ చేయించారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆంటీ వాళ్ళు ఇక్కడికి వచ్చాకే మాకు పరిచయం అయ్యారు. చాలా బాగా చూసుకుంటారనమాట. అసలు ఒక పెద్దవాళ్ళలాగా మనకి, అంటే అమ్మాళ్ళ ఇంటికి అత్తవారింట్లో ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా డిసప్పాయింట్తో స్టార్ట్ అయ్యాం, కానీ ఇక్కడ ఇది చూసి మాత్రం నాకు అసలు నిజంగా చాలా, ఇంక నేను చెప్పలేని మాటల్లో అంత బాగా అనిపించింది అనమాట. ఎవరికైనా అలానే ఉంటుంది కదా మరి. అలా ఆంటీ వాళ్ళు సర్ప్రైజింగ్గా సెలబ్రేషన్ చేశారనమాట. పొద్దున లీజింగ్ సైన్ అయిపోయింది. మెల్లగా ఏదో ఒకలాగా గిఫ్ట్ కొనాలనుకున్నాను. వాచ్ మంచిగా కొనేసాను, నాకు నచ్చిందనమాట. ముఖ్యంగా ఇంకా మా వారి ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళాము కదా, అక్కడ కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసాము. వాళ్ళ వైఫ్తో కూడా మంచిగా ఉన్నామన్నమాట. అది కూడా నాకు హ్యాపీ అనిపించింది. మేమంతా కలిసి ఒక షాప్కి వెళ్ళి మళ్ళీ నాకు రెడ్ కలర్ డ్రెస్ కావాలనుంది అని అంటే చాలా చాలా చూసాము, కానీ ఉన్న డ్రెస్సులన్నీ కూడా చాలా ఓపెన్, ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఓపెన్ అలా ఉన్నాయి. నేను ఫుల్గా కవర్ అయ్యి ఉండే వాటి కోసం చూసాను అనమాట. ఎందుకు నాకు అలా కోరిక కలిగిందో నాకు కూడా తెలియదు. జస్ట్ ఒకవేళ ఇండియాలో ఉండింటే పంజాబ్ డ్రెస్సులు అవన్నీ మనకి చాలా దొరుకుతాయి కదా, నాకు ఈసారి అలా అనిపించింది. చీర సారీ కూడా లేదు నా దగ్గర రెడ్ కలర్. ఒకవేళ ఉంటే కట్టుకునేదాన్ని. సో అలానే డ్రెస్ కోసం చూసాను, ఏదైనా ఫ్రాక్ లాంటివి దొరకలేదు. ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఇంకెందుకులే, ఇంకా మామకు వాచ్ దొరికింది కదా అని ఇంటికి వచ్చాము. ఆంటీ వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేశారు. ఇప్పుడైతే ఆయనకి వాచ్ ఇవ్వాలి. డే మనము ఒకవేళ మా ఇద్దరం ఉంటే వేరేలాగా అనుకునే వాళ్ళం, కానీ అందరితో కలిసి ఇలా చేసుకోవడం అయితే సూపర్ హ్యాపీ అనిపించింది. ఇప్పుడు వాచ్ ఇవ్వడానికి వెళ్తా గైస్. గిఫ్ట్ ఇస్తుంటే వీడియో నువ్వే నా తీయమన్నావు, ఏంటిది ఏంటిది అని అడుగుతున్నారు ఓపెన్ చేయకుండా. చెప్తారు కదా ఇది బాగాలేదు, ఇక్కడ ఇది లేకపోయింది బాగుండు, మొత్తం గోల్డ్ అయితే నన్ను తిడతానని మిక్స్డ్ తీసుకున్నాను. ఆయనకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలంటే నచ్చుతాయో లేదో అని చెప్పి నాకు చాలా భయం ఉంటుంది అనమాట. అందుకే చాలా ఆలోచించుకుంటాను ఏది కొన్నా. ఇలాంటివి అయితే ఏమనరని వాచ్ కొన్నాను. ఆంటీ వాళ్ళు ఎంత చేశారు, ఇంకా మా ఇద్దరికి తెచ్చి గిఫ్ట్ ఇస్తున్నారనమాట డ్రెస్. ఇప్పుడే నాకు ఒక సర్ప్రైజ్ దొరికింది. ఇలాంటి సర్ప్రైజ్ కాదు అది. పొద్దున్నంతా నేను రెడ్ కలర్ డ్రెస్ కోసం ఎంత సెర్చ్ చేశానో అసలు. అలాంటిది అసలు ఆంటీ ఎవరికి నేను చెప్పలేదు. జస్ట్ మేమందరం షాపింగ్కి వెళ్ళేటప్పుడు అనుకున్నాను అనమాట, మా వారికి ఒక్కరికే తెలుసు ఇలా రెడ్ కలర్ కావాలని. తీరా చూస్తే ఆంటీ వాళ్ళే నాకు రెడ్ కలర్ డ్రెస్ ఇచ్చారనమాట. అది అనుకోకుండా ఆంటీ అలా తెచ్చి ఇచ్చారు. అప్పుడు చెప్తున్నా ఆంటీ వాళ్ళకి, ఆంటీ మీకు తెలియదు పొద్దున్నుండి రెడ్ కలర్ డ్రెస్ కోసం చూస్తూనే ఉన్నానంటే, అంటే నువ్వు ఎక్కువ గట్టిగా అనుకున్నట్టున్నావురా మనసులో, సో నా మైండ్లో కూడా అదే వచ్చిందేమో, అందుకే నీకు ఇలా ఇచ్చానేమో అని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అదొక పెద్ద సర్ప్రైజింగ్ అనిపించింది. పక్కనే ఇంకొక ఆంటీ వాళ్ళు ఉన్నారని చెప్పా కదండి, వాళ్ళు బాగా క్లోజ్ అనమాట. ఇక్కడే ఆంటీ వాళ్ళ దగ్గరే వాళ్ళు పరిచయము. ఈ ఆంటీ మా కేక్ కట్ చేయిస్తున్నారని ఆ పక్కింటి ఆంటీని కూడా పిలిస్తే తను కూడా మా కోసం గిఫ్ట్ తెచ్చారు. తను తెచ్చి నాకు ఇచ్చారనమాట. హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా నచ్చింది. అది గైస్ చాలా డిసప్పాయింట్మెంట్తో స్టార్ట్ అయింది, కానీ అసలు అనుకోకుండా చాలా చాలా బాగా అయిందనమాట. మెయిన్ మనుషుల మధ్యలో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇండియాలో లేకపోయినా కానీ మళ్ళీ ఒక చిన్న ఇండియాకి వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఆల్రెడీ తెలిసిన ప్లేస్, తెలిసిన మనుషుల మధ్య అంత ప్రేమగా మమ్మల్ని చూసుకొని బాగా స్పెండ్ చేసాము. అలా నా డే అయిపోయిందండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.